గత వారం నుంచి పర్టిక్యులర్‌గా ఈవినింగ్ టైంలో అనమాట. 5:00 అయిందంటే చాలు వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చాలా చల్లగా ఉంది. కానీ అదే వారం ముందు ఈవినింగ్ 5:00 అయినా ఎండ మాత్రం భారీగా ఉందనమాట. కానీ ఇక్కడ ప్రెజెంట్ అయితే చాలా కూల్‌గా ఉంది. అందుకని నేను, హర కలిసి మా కాలనీలో ఉన్న పార్క్ అయితే వచ్చామనమాట. రోజంతా ఇంట్లోనే ఉండి చాలా బోర్, టైర్డ్‌గా ఉంది. సో బయటకొస్తే కొంచెం ఫ్రెష్ ఫీల్ అవుతామని పార్క్ అయితే తీసుకొచ్చాను. బై ద వే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో పార్క్ వచ్చిన వెంటనే హరమ చాలా ఎక్సైటెడ్ అయిపోతుంది. అయితే చాలాసేపు అక్కడే ఆడుకుంది. కానీ ఆమె ఆడే విధానం మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక చోట కుదురుగా అస్సలు ఉండదు. అక్కడున్న ప్రతి ఆట వస్తువు దగ్గరికి వెళ్ళి అన్నీ కవర్ చేస్తూ ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఆడుతుంది. అది చూడడానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారి నేనొచ్చాననుకోండి చాలా మారం చేస్తదనమాట. అంటే ఎక్కువగా తనెవరితో మింగిల్ అవ్వదు. చాలా వరకు తనలో తానే ఆడుకోవడానికి ట్రై చేస్తుంది. లేదా నేను దగ్గరుండాలనమాట. నేను దగ్గరుంటే నేనే తన చుట్టూ తిరుగుతూ అన్నీ కవర్ చేస్తూ ఉండాలి. నేనేమో అలా కాదనమాట. తనందరితో కలిసి ఫ్రెండ్‌షిప్ బాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉంటాను. కానీ అదస్సలు వినదు. సో కొంతసేపటికైతే తన క్లాస్‌మేట్ వచ్చింది. అప్పుడు కాస్త చేంజ్ వచ్చింది మేడమ్‌లో. ఇద్దరు కలిసి మాత్రం చాలా సేపు ఆడుకున్నారు. కానీ అదేంటో తెలీదు. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే నేనొస్తే అస్సలు ఆడదు అని చెప్పేసి అత్తయ్యతో లేదా అమ్మున్నప్పుడు అమ్మ తీసుకెళ్ళేది. అప్పుడు బాగా అలవాటయింది. కానీ నేనొచ్చినప్పుడు ఎందుకో తెలీదు. ఆ అటాచ్‌మెంట్ అనేది నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తది. నిజానికైతే ప్రెజెంట్ పిల్లలు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ స్కూల్ హాలిడేస్ అనేది స్టార్ట్ అయిపోయాయన్నమాట. అందరూ హోమ్ టౌన్స్‌కెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే ఉన్నారనమాట. లేదంటే నార్మల్ డేస్‌లో, స్కూల్ డేస్‌లో చూస్తే పార్క్ అంతా నిండిపోతది పిల్లలతో. ఇక్కడ ఇంకా మేడం గారైతే అలిగారనమాట. అసలు ఎందుకు అలిగారు అంటే రోజు ఆడుకోవడానికి వస్తది కదా! మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆవిడకి ఏదో ఒకటి కొనివ్వాలి. లైక్ ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్. ఇలా ప్రతిరోజు తింటే హెల్త్ ఖరాబ్ అవుతది. వద్దు అని నేను ముందే ప్రిపేర్ చేసుకొని వస్తాను. వచ్చే ముందు మాత్రం వద్దు అసలు షాప్ వైపే చూడను అంటది. కానీ తీరా టైం గడుస్తున్న కొద్దీ ఏడుస్తూ స్టార్ట్ చేస్తదనమాట. సో మరీ అంత రెగ్యులర్ కాకపోయినా అప్పుడప్పుడు మాత్రం కొనిస్తూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళ నాన్నగారు వచ్చే టైం కూడా అయిపోయింది. డైరెక్ట్‌గా ఇంకా నేనైతే కొంచెం గ్రాసరీస్ అయితే తీసుకునేది ఉండే. అందుకని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక చిన్న సూపర్ మార్కెట్‌కి అయితే వెళ్ళాము. జస్ట్ చిన్న చిన్నవి మాత్రమే ఒక 2, 3 ఐటమ్స్ కావాలి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్‌కి అయితే వచ్చాము. నాకు కావాల్సినవి అయితే తీసుకున్నా. కానీ మెయిన్‌గా వచ్చింది నేను కూడా చాక్లెట్ కోసమే. హర మీద కంప్లైంట్ చేస్తూ మీరు కూడా చాక్లెట్స్ తింటున్నారా అని అనుకోకండి. అలా ఏం కాదు. డార్క్ చాక్లెట్స్ అనేవి హెల్త్ వైజ్ కూడా మంచివే. ఇప్పుడు వాటి కోసమే నేను వచ్చానన్నమాట. కానీ ఆవిడకి మాత్రం డైరీ మిల్క్‌లు, కిట్ క్యాట్లు కావాలి. నిజం చెప్పనా చాక్లెట్స్ అంటే నాకు చాలా చిరాకు. కానీ అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ మాత్రం తింటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇందులో కోకో కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ మిల్క్ చాక్లెట్ కంటే కొంచెం చేదుగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కానీ స్ట్రెస్‌ని తగ్గించడంలో మాత్రం బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అయితే ఎంత హెల్త్ వైజ్ మంచిదైనా కవర్లు మాత్రం తినొద్దు. పర్ డే 1-2 పీసెస్ అయితే చాలన్నమాట. నేను ఒక చాక్లెట్ తెచ్చుకొని వారం మొత్తం తింటాను. కానీ 70% లేదా దానికంటే ఎక్కువ కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్స్ తీసుకుంటే బెటర్. సో ఇంకా నేను హెయిర్ కోసం అని చెప్పేసి రోజ్‌మెరీ కూడా ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మేము వచ్చేసి ఒక చిన్న ఫంక్షన్ అయితే అటెండ్ అవుతున్నాము. నేను, హర అయితే ఇలా రెడీ అయ్యామన్నమాట. సో రెడీ అయ్యి వెళ్తుండగా దారి మధ్యలో మాకైతే ఒక చిన్న పాము కనిపించింది. ఆ ఏరియా మొత్తం చాలా డార్క్‌గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా చుట్టుపక్కల అలా ఉంది. సో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. బ్లైండ్‌గా వెళ్ళిపోతుంటే సడన్‌లీ మా వారు అన్నారు అక్కడ స్నేక్ ఉంది జర జాగ్రత్త అని. నేనేమో ఏదో జోక్ చేస్తున్నారని అనుకున్నాను. తర్వాత చూస్తే నిజంగానే అక్కడ స్నేక్. ఒక ఫ్యామిలీ అయితే అటు సైడ్ నుంచి ఇంకా పక్క నుంచి నడుచుకొని వస్తున్నారు. జస్ట్ మిస్ అన్నమాట. ఇద్దరు వాళ్ళన్నా తొక్కేసేవాళ్ళు లేదా ఏదో ఒకటి అక్కడ జరిగేది ఆ రోజు. దేవుడి దయ వల్ల అక్కడ ఎవ్వరికి ఏం జరగలేదన్నమాట. ఆ పాము కూడా అంతే సేఫ్ గా అటు పొదల్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ వీళ్ళంట గృహప్రవేశం రోజున పర్టికులర్ గా శివ పార్వతులతో పాటు గణేష్ పూజ అదే విధంగా అష్టలక్ష్మిల పూజ కూడా చేస్తారంట. కానీ నేను విన్నాను సత్యనారాయణ కథ లేదా వ్రతం చేసుకుంటారని విన్నానన్నమాట. ఎనీవే ఇక్కడ అందరు
దేవతలు చూడండి ఎంత అందంగా ఉన్నారో, చాలా బాగా అలంకరణ చేశారు. ఫస్ట్ టైం ఒక గృహ ప్రవేశానికి అయితే వెళ్ళాను మైసూర్లో. నేను వచ్చినప్పటి నుంచి ఒక ఫస్ట్ ఫంక్షన్ అనమాట. ఇలాంటిది ఒకటి అటెండ్ అవ్వడం మంచిగా అనిపించింది అనమాట. చాలా మంది కలిసారు, చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హడావిడిగా ఉండే. నాకైతే ఇది ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ ఫంక్షన్ కి ఇలా రావడం కొంచెం కొత్తగా, కొంచెం ఎగ్జైటింగ్ గా కూడా అనిపించింది. కానీ నాకు ఇలాంటి గ్యాదరింగ్స్ అంటే మంచిగా ఇష్టం అనమాట. సో అందరు అలా కలవడం, మంచిగా మూమెంట్స్ ఎంజాయ్ చేయడం బాగుంటది. కానీ కొంతమంది మనలా ఉండరు, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా అటెండ్ అయ్యి అప్సెట్ అవ్వలేను. సో నేను కూడా చాలా రిజర్వ్ క్యాండిడేట్ అనమాట. నాతో మంచిగా మింగిల్ అయి మాట్లాడితే డెఫినెట్లీ అంతే బాగా నేను మాట్లాడతా. కానీ కొంతమంది అనుకుంటారు నాకు యాటిట్యూడ్ అని చెప్పేసి. అది వాళ్ళ ఒపీనియన్, దాన్ని మాత్రం నేనేం చేంజ్ చేయలేను. రివర్స్ గా వాళ్ళే నాకు యాటిట్యూడ్ చూపిస్తారు, బట్ పాయింటింగ్ అనేది నన్ను చేస్తారనమాట. అలాంటి వాళ్ళని మనం ఏం చేంజ్ చేయలేము. టు బీ ఫ్రాంక్ ఏంటంటే నేను చాలా చైల్డిష్ కూడా. సో పిల్లలతో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాను. సో వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్, బుడ్డి ఫ్రెండ్స్ అనమాట. ఇలాంటి ఫ్రెండ్స్ నాకైతే ఈ కాలనీలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మందిని కలిసాను, అందులో ఎక్కువగా కొత్త వాళ్ళే ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉంటే టైం అలా చాలా ఫాస్ట్ గా గడిచిపోయింది. అండ్ ఇవిడ తెలిసిందే నా ఫ్రెండ్ కమ్ హరా క్లాస్మేట్ వాళ్ళ మదర్ అనమాట. అప్పుడప్పుడు మన వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటారు. అండ్ బై ద వే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది అనమాట. వాళ్ళ డ్రీమ్ హౌస్ సో కంప్లీట్ అయింది ఫైనల్లీ. చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళని చూసి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈవిడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట. పర్టికులర్ గా కలవడానికి వచ్చారు. మంచిగా అనిపించింది ఆ అమ్మతో మాట్లాడడం. ఇలా మా రోజు చాలా బిజీగా కానీ చాలా హ్యాపీగా గడిచింది అనమాట. చాలా మందిని కలవడం కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.